మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసులో సిట్ దూకుడును పెంచింది. ఈ కేసులో నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను ఇవాళ 2 రోజు సిట్ అధికారులు విచారించబోతున్నారు. అయితే నిందితులను మూడోసారి కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు గురువారం పలు కీలక విషయాలను రాబట్టినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రోహిత్ రెడ్డి బ్యాంకు ఖాతాలు, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, ఆయనకున్న బ్యాంక్ అకౌంట్స్, దుబాయ్లో ఉన్న డ్రగ్ ముఠాలతో సంబంధాలు, ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ దందా నడుస్తోందనే అంశాలపై సిట్ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారణ సాగింది. సాయంత్రం ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు కూడా ముగ్గురు నిందితులను వేరువేరుగా విచారించారు. రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, వ్యాపారవేత్త నమిత్ శర్మల ఖాతాల్లో జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన సిట్ ఇందుకు సంబంధించి లోతుగా విచారణను కొనసాగిస్తోంది. రోహిత్ రెడ్డికి రితేష్ రెడ్డి బినామీగా వ్యవహరిస్తూ ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టినట్లుగా సిట్ ప్రాథమికంగా గుర్తించింది. నిందితుల మధ్య జరిగిన నగదు మార్పిడి, డ్రగ్స్ కొనుగోళ్లకు ఉపయోగించిన నిధుల మూలాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుల నుంచి సేకరించిన స్టేట్మెంట్స్ ను వారి బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేటాలో సరిపోల్చి గురువారం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిట్ అధికారులు నిందితులను 2 సార్లు 6 రోజుల పాటు విచారించారు. పైలట్ రోహిత్ రెడ్డి గతంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా సిట్ గుర్తించింది. డ్రగ్ పెడ్లర్స్ తో పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి బ్యాంక్ అకౌంట్స్, ఆర్థిక లావాదేవీలు, పెడ్లర్స్ తో ఉన్న ట్రాన్సాక్షన్స్ పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షాన్ని కురిపించినట్లుగా తెలుస్తోంది. ఇవాళ కూడా నిందితులను లోతుగా విచారించబోతున్నారు. మరోవైపు బుధవారం రాజేంద్రనగర్ కోర్టులో నిందితులు బెయిల్ పిటిషన్ వేయగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది. మరోసారి ఇవాళ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని నిందితుల తరపు న్యాయవాదులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మూడోసారి కస్టడీకి తీసుకున్న పోలీసులు ఈ రోజు విచారణ చేపడుతున్నట్టుగా అర్థమవుతోంది. ఏ టైం నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వబోతోంది అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సుజాత? సతాజ్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో ముచ్చటగా మూడోసారి సిట్ కస్టడీకి తీసుకుంది. కస్టడీలో భాగంగా నిన్న సుదీర్ఘంగా విచారించింది. అయితే దాదాపు 8 గంటలకి పైగానే విచారించినటువంటి సిట్ కీలక విషయాలను గుర్తించింది. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీలో ఆ రోజు ఎవరెవరు పాల్గొన్నారు, రితేష్ రెడ్డి అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలపై పూర్తి సమాచారాన్ని సేకరించారు. నమిత్ శర్మ గాల్లో కాల్పులు జరిగినటువంటి ముందుగా ఏం జరిగింది అన్న దాని మీద కూడా తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. అయితే నిన్న సాయంత్రము ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో దాదాపు గంటకు పైగానే వేరువేరుగా ముగ్గురు నిందితులను కూడా విచారించి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ప్రధానంగా వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల గురించి స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడంతో పాటు మరోవైపు నమిత్ శర్మ అసలుకి ఎప్పటి నుంచి పైలట్ రోహిత్ రెడ్డికి పరిచయం ఉన్నాడు, రితేష్ రెడ్డి అకౌంట్ లో ఆర్థిక లావాదేవీలు జరిపినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఎందుకు జరిపాడు, ఎంత నగదుని ట్రాన్స్ఫర్ చేశాడు, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బిజినెస్లు కలిపి చేస్తున్నారు, ఎక్కడైనా సరే రితేష్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నారా, తనకు అంత నగదు అకౌంట్ లోకి ఎలా వచ్చింది, తను సంపాదించినటువంటి ఆస్తులు, తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమేం బిజినెస్లు చేస్తున్నారు, ఎక్కడ పార్ట్నర్షిప్లు ఉన్నాయి, వీటన్నిటిని స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డి మొదటి నుంచి అంటే 2000 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత తను ఓడిపోయిన తర్వాత అతను ఏం చేశాడు, ఎలాంటి బిజినెస్లు చేశాడు, ఎందుకు నగదు ట్రాన్స్ఫర్ తన తమ్ముడు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, వీళ్ళిద్దరి మధ్య నగదు లావాదేవీలు జరిగాయి అని అంటే ఎలాంటి బిజినెస్ కలిసి చేస్తున్నారు అన్న స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు. నమిత్ శర్మకి సంబంధించినటువంటి తను బిజినెస్ లు ఏం చేశాడు, ఎక్కడ పైలట్ రోహిత్ రెడ్డికి పరిచయం అయ్యాడు, వీళ్ళిద్దరి మధ్య కేవలము బ్యాంక్ ట్రాన్సాక్షన్లు మాత్రమే జరిగాయి, లేకపోతే డ్రగ్ పార్టీలకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా సరే మొదటి నుంచి పార్టీల్లో పార్టిసిపేట్ చేశారా అన్న విషయాలను కూడా రాబట్టారు. నిన్న వేరువేరుగా ముగ్గురు నిందితుల్ని సిపి విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి ఈ రోజు అదే
ప్రశ్నల మీదుగా అంటే ఈ మీ ముగ్గురికి ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు ఏంటి, ఎంత నగదు ట్రాన్సాక్షన్ ఆ ముగ్గురు మధ్య జరిగింది, ఆ ప్రశ్నలతో పాటు ప్రధానంగా డ్రగ్ పెడ్లర్ కి సంబంధించి ఇప్పటికే అభిషేక్ సింగ్ పరారీలో ఉన్నాడు, దాంతో పాటు రాకేష్ వర్మ కూడా పరారీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు, ఎలా పరిచయం ఉన్నారు, రమేష్ శర్మ ద్వారా పరిచయం అయ్యారా, లేకపోతే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పెడ్లర్ కి సంబంధాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా సిట్ విచారించబోతుంది. కీలకంగా ఇప్పటికే బెయిల్ ఇవ్వాలని పిటిషన్ పైలట్ రోహిత్ రెడ్డి తరపు న్యాయవాదులు ఫైల్ చేశారు, కానీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ రోజుతో కస్టడీ ముగుస్తుంది కాబట్టి మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఖచ్చితంగా ఇటు సిట్ మాత్రం కొన్ని ఆధారాలను సేకరించింది కాబట్టి ఫర్దర్ గా స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది పెడ్లర్స్ ని గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పటి వరకు ఎన్ని డ్రగ్ పార్టీలు నిర్వహించారో వాటన్ని వివరాలని సేకరించింది. వీళ్ళు ముగ్గురిని కలిపి విచారించినటువంటి టైంలో కొన్ని ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం చేశారు అని తెలుస్తుంది. కానీ వేరువేరుగా ప్రశ్నించినప్పుడు ఒకరికి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పారు. కాబట్టి నిన్న సాయంత్రం సిట్ ఆధ్వర్యంలో స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఆ ప్రశ్నల ఆధారంగానే ఈ రోజు సిట్ విచారణ కొనసాగబోతుంది. సుజాత, ఫైరింగ్ కు సంబంధించి సైతం ఇక్కడ విచారణ కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ డ్రగ్ డీలర్స్ తో లింక్స్ కి సంబంధించి సైతం కూపీలాగే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి సుజాత? ఎగ్జాక్ట్లీ సత్తాజ్, ఎందుకంటే మొదటి నుంచి డ్రగ్ పార్టీకి సంబంధించి గాల్లో కాల్పులు జరిపినటువంటి నమిష్ శర్మ చుట్టూ, దాంతో పాటు డ్రగ్ పార్టీని నిర్వహించినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, ఈ రెండింటి మీదనే ప్రధానంగా ఈ కేసు ఆధారపడి ఉండి పైలట్ రోహిత్ రెడ్డి గతంలో అనేక డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు సిట్ గుర్తించింది. గన్ ఫైర్ కి సంబంధించి తను స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు తను కేవలము నాకు పోలీసులు వచ్చినటువంటి సమయంలో వాళ్ళకి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థమవలేదు, కానీ వెనుక నుంచి రితీష్ రెడ్డి ఫైర్ చేయమని నాకు చెప్పారు, పైలట్ రోహిత్ రెడ్డి చెప్పారు అని చెప్పేసి నమిష్ శర్మ పోలీస్ విచారణలో చెప్పారు. కాబట్టి సో అసలు ఎందుకు కాల్పులు చేయమని, అంటే ఢిల్లీకి చెందినటువంటి నమిష్ శర్మకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మీరు ఇక్కడ వాళ్ళే మేం చెప్పేటువంటిది ఎందుకు మీకు అర్థం కాలేదు, అయినా మీరు ఫైరింగ్ ఎందుకు చేయమని నమిష్ శర్మకి చెప్పారు అని చెప్పేసి అటు పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి వాళ్ళు పూర్తిగా మేము ఎక్కడ చెప్పలేదు అని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నమిష్ శర్మ మాత్రం వాళ్ళిద్దరు కాల్పులు చేయమంటేనే నేను కాల్పులు చేశాను అని చెప్పి చాలా స్పష్టంగా స్టేట్మెంట్ చెప్పారు. కాబట్టి అసలుకి దీనికి సంబంధించి ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంటుంది. ఇక డ్రగ్ పార్టీలకి సంబంధించి ఇప్పటికే ఈ పార్టీలో పాల్గొన్నటువంటి ప్రియాంక రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరికొంతమందిని స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు వాళ్ళు చాలా క్లియర్ గా గతంలో కొన్ని పార్టీలను పైలట్ రోహిత్ రెడ్డి కండక్ట్ చేసినట్టు, దాంతో పాటు కొంతమంది డ్రగ్ పెడ్లర్ తో సంబంధాలు ఉన్నట్లు, తనకి డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు తీసుకొని సప్లై చేస్తున్నారు అన్న విషయాలను కూడా వాళ్ళు వెల్లడించారు. కాబట్టి దాని ఆధారంగానే ఈ రోజు విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా డ్రగ్ పెడ్లర్ కి సంబంధించి ఆర్థిక లావాదేవీల గురించి, గన్ ఫైర్ గురించి, ఈ మూడింటిని నిన్న వేరువేరుగా ముగ్గురిని సిపి విచారించారు. కాబట్టి ఈ రోజు కలిపి ఆ ప్రశ్నల ఆధారంగా వాళ్ళు ముగ్గురు వేరువేరు సమాధానాలు ఖచ్చితంగా కేసు నుంచి తప్పించుకునేందుకు చెప్పి ఉంటారు. వాటి మీదనే ఈరోజు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి సమాధానాల మీద కేసు పూర్తిగా ఆధారపడి ఉంది. కానీ డ్రగ్ పెడ్లర్లు దొరికితే ఈ కేసుకి సంబంధించి అసలు డ్రగ్ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు, కేవలము పైలట్ రోహిత్ రెడ్డికి మాత్రమే సప్లై చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఎవరికైనా సరే సప్లై చేస్తున్నారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆధారాలన్నింటినీ కూడా అటు సేకరించనున్నది సిటీ. ఇప్పటికే బేబీలాల్ పబ్ కి సంబంధించి అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్ళు ఫామ్ హౌస్ కి వచ్చారు. కాబట్టి అక్కడేమైనా డ్రగ్ తీసుకున్నారా అనే దాని మీద కూడా సిట్ కి కొంత అనుమానం ఉండటంతో మరొకసారి ఈ కేసులో అంటే డ్రగ్ పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నది సిట్. Yes, thank you, Sujata.